మిత్రులందరికీ నమస్కారం. ఇది జెడ్పే యాప్. ఇప్పుడు మనం ఎలాగైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం కానీ, మోబిక్విక్, అమెజాన్ పే, ఇప్పుడు మనము ఫ్లిప్కార్ట్, అమెజాన్ షాపింగ్, మీషో షాపింగ్, ఇంకా చాలా అవన్నీ వాడుతున్నాం కదా ఫ్రెండ్స్. ఇది కొత్తగా జెడ్పే యాప్ అని వచ్చింది. ఇది దాదాపు 3 months అయింది. 3 monthsలో చాలా సక్సెస్ అయింది. ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ మనం అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఇది ఓకే క్లిక్ చేస్తాము 2 times. ఇక్కడ ఫస్ట్ ఫండ్ వ్యాలెట్ అమౌంట్ ఇక్కడ ఈ జడ్పేలోకి ఎలా కలపడం, రీఛార్జ్ ఎలా చేయడం అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు, బోనస్ 592, ఫండ్ 511 రూపీస్ ఉంది. బోనస్ వ్యాలెట్, ఫండ్ వ్యాలెట్. ఇక్కడ లెఫ్ట్ బోనస్ వ్యాలెట్ పక్కన యాడ్ ఫండ్ ఉంది. యాడ్ ఫండ్ క్లిక్ చేయాలి. ఇక్కడ మినిమం 500 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు మనం ఫండ్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా. ఇక్కడ ఒక 1200 అనుకుందాము. 500 కానీ 1000 కానీ 1200 కానీ 1200 అనుకుందాము. ఇదిగోండి 1200 ఎంటర్ చేశాను. ఓకే. ఇక్కడ జనరేట్ పేమెంట్ క్యూఆర్ అని క్లిక్ చేయాలి. ఇది అప్పుడు మనకు ఇక్కడ ఆర్డర్ క్రియేటెడ్, ఇక్కడ మనకు క్యూఆర్ స్కానర్ వచ్చింది, జైరామ్ సింగ్ అని. ఇక్కడ మొన్నటి వరకు ఇది ఇట్లా జైరామ్ సింగ్ అని ఇప్పుడు ఇక్కడ వచ్చింది. స్కాన్ టు పే 1200. వీరు మనకు జైరామ్ సింగ్ అని జడ్పేలో సీనియర్, వాళ్ళు ఓనర్, ఎండి, సిఎండి లెవెల్ అన్నమాట. ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సేమ్ ఈ స్క్రీన్ షాట్ను ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, జీపేలో ఓపెన్ చేయాలి. ఫోన్పే యాప్ ఓపెన్ చేసాము. ఇక్కడ పైన రైట్ సైడ్లో స్కానర్ ఉంది. స్కానర్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనము గ్యాలరీ తీసుకుంటే ఈ గ్యాలరీలో ఇక్కడ స్కానర్ ఉంది. ఈ స్కానర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ జడ్ బజార్ సొల్యూషన్ 1200 అని వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాలి. మనకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం జడ్పే యాప్ ఓపెన్ చేయాలి. ఈ ఫోన్పే యాప్ క్లోజ్ చేసి జడ్పే యాప్ ఓపెన్ చేయాలి సేమ్. అట్లా మనం 1200 అది కంప్లీట్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి ఇక్కడ ఫండ్లో ఆ 1200 యాడ్ అవుతుంది. ఒకవేళ యాడ్ కాకపోయినట్లయితే ఇక్కడ కంపెనీలో క్లిక్ టు రైస్ టికెట్, ఇక్కడ సెలెక్ట్ టాపిక్, రీఛార్జ్ సర్వీస్ ఇష్యూ, యాడ్ ఫండ్ ఇష్యూ సెలెక్ట్ చేసి మన కామెంట్ రాసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ సపోర్టింగ్ ఇమేజ్లో అప్లోడ్ చేయాలి, సబ్మిట్ చేయాలి. 10 to 6 PM టైం ఇచ్చారు మనకు. అక్కడ మనకు సాల్వ్ అయిపోతుంది ఈ ప్రాబ్లం. బట్ ఇప్పటివరకు అయితే మోస్ట్లీ అలా ఒక సమస్య కూడా రాలేదు. ఒకరికి వచ్చినట్టు తెలిసింది, అది కూడా తొందరలో సాల్వ్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జడ్పేలో ఫండ్ ఎలా యాడ్ చేయడం అనేది. నెక్స్ట్ ఇప్పుడు రీఛార్జ్ ఎలా చేయడం. సపోజ్ మనము ఫోన్పేలో కానీ, జీపేలో రీఛార్జ్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ కొడతాము. మనము ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ ఆప్షన్ క్లిక్ చేస్తాము, నంబర్ ఎంట్రీ చేస్తాము, అట్లా మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనకు ఈ జడ్పే అప్లికేషన్ 3 రకాలుగా ఉపయోగపడుతుంది. 3 ప్లాన్స్ ఉన్నాయి. మొదట్లో అందరూ ఈ జడ్పే అప్లికేషన్ వేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మనం ఫోన్పే, జీపే వాడుతున్నామో అలా అందరము ఈ జడ్పే అప్లికేషన్ మన ఫ్రెండ్స్ మొబైల్ అందరిలో ఇన్స్టాల్ చేయించాలి. వాళ్ళని వాడుకోమని చెప్పాలి. మళ్ళీ వాళ్ళు వాడుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి వాడుకోమని చెప్పాలి, యూజ్ చేయమని చెప్పాలి. ఇక్కడ ఫ్రీ ప్లాన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన జడ్పే అని ఉంది కదా, పక్కన మెనూ ఉంది, 3 లైన్స్ ఉన్నాయి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్లాన్ పీడిఎఫ్ అని వస్తుంది. ఇక్కడ పీడిఎఫ్ పైన క్లిక్ చేయాలి. ఇది ఫస్ట్ మీకు అది క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లిక్ చేసి డౌన్లోడ్ అయింది కాబట్టి లోడ్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ ప్లాన్ చూద్దాము. ఇక్కడ జూబార్ మొబైల్ సైన్ అప్ ఇక్కడ వచ్చిందండి. ఫ్రీ యూజర్ సర్వీసెస్ అంటే మనము
జడ్పే అప్లికేషన్ జడ్పే డౌన్లోడ్ చేసుకొని ఎలా మనము బెనిఫిట్స్ పొందొచ్చు ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం కనుక మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ఇక్కడ 2 రూపీస్ తగ్గుతుంది, 2 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు మనము ఫోన్పేలో కానీ జీపేలో వేరే పేటిఎంలో ఇంకా వేరే అప్లికేషన్స్లో రీఛార్జ్ చేస్తే మనకు 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్ కొంచెం అక్కడ వాళ్ళు ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని ఇంకా వేరే జిఎస్టీ అని చెప్పి వాళ్ళు కట్ చేస్తారు. మనం సపోజ్ ఒక 239 రూపీస్ రీఛార్జ్ చేయాలనుకుంటే 1 మంత్కి ఇప్పుడు వాళ్ళు ఒక 240 41 తీసుకుంటారు, అంటే 1-2 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ ఈ కొత్తగా వచ్చిన జడ్పేలో మనకు 239 అనుకుంటే 237కే అయిపోతుంది, అంటే 2 రూపీస్ మనకి ఇక్కడ బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి అందరికీ ఈ జడ్పే గురించి చెప్పి వారికి ఇన్స్టాల్ చేసే విధానం చెప్పి వారికి రీఛార్జ్ చేసే విధానం చెప్పి వారికి ఫ్రెండ్స్ అందరికీ 2 రూపీస్ బెనిఫిట్ చేయాలి. అట్లా వాళ్ళు యూజ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా ఇది మనం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఫ్రీ యూజర్ సర్వీసెస్ కమిషన్ చార్ట్. ఇక్కడ చూడండి ఒకసారి, మనము రీఛార్జ్ చేసుకుంటే 2 రూపీస్ మనకు సేవ్ అవుతుంది. మన ఫ్రెండ్ అంటే లెవెల్ 1లో వాళ్ళు కనుక రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళకు 2 రూపీస్ వస్తుంది, ప్లస్ మనకి 40 పైసే వస్తుంది. అట్లా మనకి మనం ఫ్రెండ్కు ఈ కంపెనీ గురించి జడ్పే గురించి చెప్పినందుకు కూడా మనకు ఈ జడ్పే అనేది మనకు 40 పైసే ఇస్తుంది. అట్లా మనము ఒక ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్తే అంటే 40 పైసే అంటే 1 రూపీ 20 పైసే, 1 రూపీ వస్తుంది. ఇట్లా మీరు ఒకసారి చూడండి మనకు ఎంత అమౌంట్ ఈ విధంగా వస్తుందో మీరు ఒకసారి చూడండి, మనకు ఎంత లాభం జరుగుతుంది అనేది చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్రీ ప్లాన్లో అయినా సరే జడ్పే అప్లికేషన్ జడ్పే యాప్ యూజ్ చేసుకునే విధంగా మనము వాళ్ళకి ఈ లాభాలు చెప్పాలి మన ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ రీఛార్జ్ మనకు 2 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది, డిటిహెచ్ రీఛార్జ్ చేసిన 2 రూపీస్, తర్వాత ఫాస్టాగ్ వెహికల్ 4-వీలర్ వెహికల్ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసిన 2 రూపీస్ క్యాష్ బ్యాక్, గ్యాస్ బిల్ 2 రూపీస్ క్యాష్ బ్యాక్, వాటర్ బిల్ 2 రూపీస్ క్యాష్ బ్యాక్, ఇన్సూరెన్స్ 2 రూపీస్ క్యాష్ బ్యాక్, లోన్ అండ్ ఈఎంఐ క్రెడిట్ కార్డ్ బిల్స్ 2 రూపీస్ క్యాష్ బ్యాక్. మిగతాదంతా కూడా ఇది కమిషన్ మనకు 20 లెవెల్స్ వరకు కమిషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి 1 2 3 4 5 to 20 వరకు ఆ లెవెల్ మొత్తం మనకు 3 పైసే వస్తుంది. ఎందుకంటే ఆ లెవెల్ వెళ్ళినాక మనకు చాలా మెంబర్స్ అవుతారు కాబట్టి మనకి. ఇప్పుడు ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంది, ఇక్కడ ఉంది ప్రైమ్ బోనస్ పైన, ఇక్కడ యాడ్ ఫండ్ కింద కూడా ప్రైమ్ అని ఉంది. ఇది ఐకాన్ లాగా ఇది ఎక్కడైనా మారుతుంది. ఇది మామూలుగా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రైమ్ క్లిక్ చేస్తే ఇక్కడ బోనస్ వ్యాలెట్ పైన ఉన్న ప్రైమ్ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకు చూడండి ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్. ప్రైమ్ మెంబర్షిప్ గెట్ 599 బోనస్ ఆన్ రిజిస్ట్రేషన్. మనకు 599 రూపీస్ బోనస్ వస్తుంది. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ పైన 8.5% గెట్, అంటే ఇంతకుముందు మనకు ఫ్రీ ప్లాన్లో అయితే ఓన్లీ 2 రూపీస్ వచ్చింది. 2 రూపీసే, 2% కాదు, 2 రూపీస్. వినండి, అది చూడండి కరెక్ట్గా జాగ్రత్తగా. ఇక్కడ 8.5% అంటే మనము అక్కడ 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే ఓన్లీ 2 రూపీస్ వస్తుంది. ఇక్కడ 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే 8.5 రూపీస్ వరకు వస్తుంది. నేను మొన్న 222 రీఛార్జ్ చేశాను, 800 రీఛార్జ్ చేశాను. అక్కడ నాకు 15-20 రూపాయల నుంచి 70-80 రూపాయల వరకు నాకు హెల్ప్ అయింది. ఇక్కడ అంటే నాకు లాభం కనబడింది ఈ అప్లికేషన్లో. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా 1 రూపీ 1 క్యాష్ బ్యాక్ అండ్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ మనకు అటాట్ బంధన్ ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్. అంటే మనము ఇందులో ర్యాంక్స్ ఉంటాయి. జడ్పేలో మనకు బ్రాంచ్ ర్యాంక్, అంటే మనం ఒక 15 ఫ్రెండ్స్ని చెప్పిస్తే అప్పుడు మనకు కంపెనీ అనేది మనము ఈ కంపెనీ గురించి వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు ఫ్యామిలీ గురించి ఏదైనా ఫంక్షన్కి ఏదైనా అవసరమైనప్పుడు అమౌంట్ వస్తుంది, ప్లస్ హాస్పిటల్ పరంగా కూడా అమౌంట్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అండ్ డైలీ నీడ్ షాపింగ్. మనం డైలీ ఎన్నో షాపింగ్ చేస్తుంటాము, ఇప్పుడు దాంట్లో కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ యూటిలిటీ ప్లస్ బీబీపీఎస్ క్యాష్ బ్యాక్. తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో తెలుసు మీకు మిత్రులారా, ఈ దాంట్లో కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ జడ్ బజార్ షాపింగ్ అని కొత్తగా వస్తుంది, దాంట్లో కూడా క్యాష్ బ్యాక్ ఉంది. మళ్ళీ నామినీ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం నామినీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ కూడా మనకు కంపెనీ ఫిక్స్డ్గా ఇస్తుంది. మళ్ళీ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ఇన్కమ్స్, చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, అవన్నిటికీ మనం ఎలిజిబుల్ అవుతాం ఇక్కడ ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఈ బుక్ పైన క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్, ఇక్కడ ఫండ్ వ్యాలెట్ ఉంది పైన. ఇది నేను ప్రెజెంట్ నాకు 511 అమౌంట్ ఉంది. మనము ఇక్కడ యూజర్ ఐడిలో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. సపోజ్ ఇప్పుడు నా నంబరు
8074014463. ఇక్కడ చూడండి విక్టోరీ ఆల్రెడీ సూపర్ ప్రైమ్ మెంబర్ అని వస్తుంది ఇంతకుముందు కింద. సో మన నంబర్ అక్కడ ఎంట్రీ చేస్తే నేను ఇప్పుడు సూపర్ ప్రైమ్లో ఉన్నాను కాబట్టి ఆల్రెడీ అక్కడ సూపర్ ప్రైమ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ వస్తుంది ఆప్షన్స్, సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజ్. అక్కడ మనకు 599 ఉంటుంది ప్రైమ్ ప్యాకేజ్, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ 1199 ఉంటుంది. మనము ఇష్టం మన ఏదైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత పేమెంట్ మెథడ్, ఫండ్ వ్యాలెట్లో మనకు అమౌంట్ ఉంటుంది కాబట్టి ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేయాలి, తర్వాత కంటిన్యూ చేయాలి. తర్వాత టీ పిన్ వస్తుంది, టీ పిన్ అక్కడ మనము ఎంట్రీ చేస్తే మన 4 డిజిట్స్ సక్సెస్ అవుతుంది. మనకు ప్రైమ్ మెంబర్షిప్ కానీ సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ 1199 ప్లాన్ 599 ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా దీంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్యాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ సిలిండర్, వాటర్ బిల్ అని వస్తుంది. ఇప్పుడు మనకు ప్రెజెంట్ అయితే మొబైల్ రీఛార్జ్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈరోజు 28 మే, రేపు 29, 30, 31 రేపు ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ లాంచింగ్ జరుగుతుంది. అక్కడ 50 సర్వీసెస్ రిలీజ్ చేస్తున్నారని వినబడుతుంది. ఇవన్నీ సర్వీసెస్ వస్తాయని చెప్తున్నారు మన పై లైన్ వాళ్ళు, మన అప్లయన్స్ సార్ వాళ్ళు, మన పై లీడర్స్. సో నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్లో హోమ్ ఉంది, హోమ్ పక్కన మై బిజినెస్ ఉంది. చూడండి మై బిజినెస్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ జడ్పే, నేను ఇక్కడ నాది ప్రొఫైల్ పిక్చర్ ఇది పెట్టలేదు, ఇటోలి కార్తిక్ కుమార్, యూజర్ ఐడి, మొబైల్ నంబర్. ఇక్కడ స్టేటస్ ఫ్రీగా మామూలుగా ఫస్ట్ అప్లికేషన్ వేసుకోగానే ఇక్కడ ఫ్రీ అని ఉంటుంది, అంటే ఫ్రీ లిస్ట్లో ఫ్రీ స్టేటస్లో ఉన్నారు. ప్రైమ్ కనుక తీసుకుంటే ఇక్కడ స్టేటస్ ప్రైమ్ అని ఉంటుంది 599 ప్లాన్. ఇక్కడ మళ్ళీ సూపర్ ప్రైమ్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ సూపర్ ప్రైమ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నాలాగా ఈ డేట్ మనము May 19, అంటే నేను ఈ రోజుకి దాదాపు 9 రోజులు అవుతుంది నేను జాయిన్ అయ్యి. అయితే థ్యాంక్ యూ చెప్పాలి నేను ఇక్కడ నా టీం అందరికీ, ఎందుకంటే నేను 1 వీక్లో ఇక్కడ నేను బ్రాంచ్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది, ఒక 7 days 6 daysలో తీసుకోవడం జరిగింది. నా టీం అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇక్కడ మీ అందరికీ ఇక్కడ మనం నార్మల్గా అందరికీ మెంబర్షిప్ ఇక్కడ సేమ్ ఫ్రీ కానీ ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ ఉంటుంది. ఇక్కడ ర్యాంక్ అనేది 15 మెంబర్స్ మనము ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ ఎవరిని జయించినా కూడా 15 మెంబర్స్ ఇక్కడ బ్రాంజ్ అని వస్తుంది, లేకపోతే నాట్ అచీవ్డ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టుడే పెయిడ్ టీమ్, టుడే ఫ్రీ టీమ్, మనకు ఇక్కడ టుడే పెయిడ్ టీమ్, టుడే ఫ్రీ టీమ్ ఉంటుంది. ఇక్కడ నాకు ఈరోజు నా టీంలో మొత్తం టోటల్గా పెయిడ్ టీంలో 4 మెంబర్స్ అయ్యారు, ఫ్రీ టీంలో 26 మెంబర్స్ అయ్యారు. నెక్స్ట్ ఇక్కడ నాకు టుడే ఇన్కమ్ వచ్చేసి 228 రూపీస్ ఉంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి నేను ఇప్పుడు నాకు 7,800 దగ్గర 8,000 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఎవరు అయ్యారు టుడే ఫ్రీ టీము, టుడే పే టీమ్ అనేది కూడా చూడొచ్చు. చూడండి ఒకసారి టుడే ఫ్రీ టీమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వీళ్ళు నంబర్స్ కూడా వస్తున్నాయి. నరేష్, జునైద్, హరీష్, అంటే మనకు లెవెల్ 1లో ఉన్న వాళ్ళందరివి నంబర్స్ వస్తాయి. మనము ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఫోన్ సింబల్ క్లిక్ చేసి వాళ్ళకి కాల్ వెళ్తుంది. వాట్సాప్ క్లిక్ చేసి వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎవరున్నారు, సాయి అభిషేక్, నరేష్, మల్లేష్, కొనేగి రాములు. నెక్స్ట్ ఇది 1 వరకు లెవెల్ 1 కలుగుతుంది. ఇది లెవెల్ 2లో అంటే నా లెవెల్ 1లో ఉన్న వాళ్ళని జయించినందుకు కూడా మొత్తం నా టీంలో కలుస్తుంటుంది కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ నంబర్స్ కనబడదు ఇక్కడ స్పాన్సర్ రవి నా ఫ్రెండ్ లెవెల్ 2లో అతను చేశాడు. ఎవరినంటే శంకర్ని. లెవెల్ 2 ఇవ లెవెల్ 2 లెవెల్ 2 లెవెల్ 2 లెవెల్ 2 లెవెల్ 2 అట్లా లెవెల్ 2. నెక్స్ట్ లెవెల్ 2 లెవెల్ 3 ఉంది ఇక్కడ లెవెల్ 3. ఇప్పుడు కొనగంటి ఆంజనేయులు రమేష్ని జయించారు. ఇక్కడ వినయ్, ఇక్కడ ప్రశాంత్ను జయించారు. ఇక్కడ ఇదంతా మనకు 3 ఇది మొత్తం మనకు ఫ్రీ లిస్ట్లో ఇక్కడ కనబడుతుంది. ఇవాళ మొత్తం మనము ఇక్కడ ఈ 26 మెంబర్స్ అనేది అక్కడ కనిపిస్తారు. పెయిడ్ టీంలో చూడండి ఒకసారి, పెయిడ్ టీంలో చూద్దాము. 4 మెంబర్స్ ఇక్కడ మనకు నవీన్ అయ్యారు లెవెల్ 2లో. నేను లెవెల్ 1లో ఈరోజు నాకు టైం దొరకక ఎవరిని చేయించలేదు. కొంచెం అప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ అయిన కొత్తలో బాగా టైం తీసుకొని ఎట్లన్నా మనం బ్రాంచ్ తొందరగా బాగా చేయాలని చేసేసాను. ఇప్పుడు కొంచెం టైం కోసం చూస్తున్నాను. ఇంకా డైలీ లెవెల్ 1లో కూడా నేను చేస్తాను పెయిడ్ టీంలోకి. ఫ్రీ టీంలో చాలా వస్తున్నారు నాకు. సో ఇక్కడ లెవెల్ 2లో శ్రీనివాస్ గారు నవీన్ను జయించారు, శరత్ అశోక్ని జయించారు, రవి శ్రీకాంత్ను జయించారు. ఇక్కడ మళ్ళీ శ్రీనివాస్ గారు సదాశివ్ను జయించారు. అట్లా ఇక్కడ కనిపిస్తుంది టుడే పెయిడ్ టీమ్, టుడే ఫ్రీ టీమ్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫండ్ వ్యాలెట్ నాది 511 రూపీస్ ఉంది ఇప్పుడు. ఇక్కడ పిన్ వ్యాలెట్, ఓకే పిన్ వ్యాలెట్ ఇది మళ్ళీ తెలుసుకుందాం మిత్రులారా. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ యాక్టివేషన్ అప్డేషన్
విత్డ్రావల్ ట్రాన్స్ఫర్, సెర్చ్ టీమ్. సో ఇక్కడ యాక్టివేషన్ అప్డేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ మన టీంలో వాళ్ళకి వాళ్ళు మన టీంలో జాయిన్ అయ్యారు, ఫ్రీ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళకు అప్డేట్ వాళ్ళు ఫ్రీ ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ ఇలా చేసుకోవాలో తెలియకపోతే మన దగ్గర మన ఫండ్లో అమౌంట్ ఉంటే లేదంటే వాళ్ళకి మనకు ఫోన్పే కానీ జీపే కానీ మనకు అమౌంట్ పంపించమని చెప్పాలి. అప్పుడు మనము ఫండ్లో వేసుకొని వాళ్ళకి మనము ప్రైమ్ సూపర్ ప్రైమ్ చేయించవచ్చు. ఇక్కడ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్లో ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ వాళ్ళ ఈ జడ్పీ ఐడి కానీ క్లిక్ చేస్తే వాళ్ళ నేమ్ వస్తుంది. అప్పుడు యాక్టివేషన్ ప్యాకేజ్ తీసుకుంటాము 599 ప్రైమ్ ప్లాన్ లేదా 1199 సూపర్ ప్రైమ్ ప్లాన్. తర్వాత సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ అనేది మనము ఫండ్లో తీసుకుంటాం. ఇక్కడ ఫండ్లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మనకు కంటిన్యూ. ఆ తర్వాత టీ పిన్ 4 డిజిట్స్ మనము ఎవరైతే వారు 4 డిజిట్స్ అది క్లిక్ చేస్తే అక్కడ వాళ్ళ ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ యాక్టివేట్ అయిపోతారు. అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళ నేమ్ దగ్గర ఇక్కడ స్టేటస్లో ఫ్రీనా ప్రైమా సూపర్ ప్రైమా అది కనిపిస్తుంది. నెక్స్ట్ విత్డ్రావల్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ మనకు ఇక్కడ సెలెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. ఇక్కడ సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్. బ్యాంక్ అకౌంట్ ఎలా అంటే ఒకసారి మిత్రులారా ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాక్ తర్వాత పైన లెఫ్ట్ సైడ్లో జడ్పే ఉంది. జడ్పేకి పక్కన ఈ 3 లైన్స్ ఉన్నాయి మెనూ. ఇది క్లిక్ చేస్తే మనకు ఇక్కడ బ్యాంక్ కేవైసీ ఉంది. ఇందులో మనము మన పాన్ కార్డు డీటెయిల్స్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేయాలి. మనము పాన్ కార్డ్ ఫోటో ప్లస్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫోటో కూడా అక్కడ మనము క్లిక్ చేస్తే ఒక 1 అవర్లో వాళ్ళు అప్డేట్ చేస్తారు, అప్రూవల్ అయిపోతుంది. ఇది అయిపోయింది మిత్రులారా. నెక్స్ట్ ఇక్కడ ఫండ్ వ్యాలెట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ టీమ్ చూడండి. సెర్చ్ టీమ్ చూస్తే నాకు ఇక్కడ మొత్తం అంటే మనకి ఇక్కడ మొత్తం ఇక్కడైతే ప్రెసెంట్ బ్యాక్ ఇక్కడ టుడే పెయిడ్ టీమ్, టుడే ఫ్రీ టీమ్ ఉంది కదా. ఇక్కడ సెర్చ్ టీంలో అయితే టుడే కాకుండా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఉంటారు. నేను జాయిన్ అయిన మే 19th నుంచి ఈరోజు మే 28 వరకు అందరు ఉంటారు. ఈ సెకండ్ వరకు ఈ మినిట్ వరకు అందరు ఉంటారు ఇక్కడ. నేను మొత్తం టోటల్గా 268 మెంబర్స్ను చేయడం జరిగింది. నా టీంలో ఉండడం జరిగింది. ఇందులో 39 మెంబర్షిప్, ఫ్రీ మెంబర్షిప్ 229. ఇక్కడ నేను 5 లెవెల్ వరకు అచీవ్ అవ్వడం జరిగింది. నేను ఇక్కడ లెవెల్ 1లో చూడండి, నేను లెవెల్ 1 అంటే నా డైరెక్ట్ రెఫరల్స్ అన్నమాట. నా డైరెక్ట్ రెఫరల్ లెవెల్ 1లో 77 ఉన్నారు. అందులో నేను 15 మెంబర్స్ని పెయిడ్ టీమ్ అంటే మెంబర్షిప్ ఇప్పించాను కాబట్టి నేను బ్రాంచ్ అవ్వడం జరిగింది. అలాగే నేను ఇప్పుడు ఫ్రీ టీంలో 61 మెంబర్స్ ఉన్నారు. నేను వారితో మాట్లాడవచ్చు, వారితో నేను కాంటాక్ట్లో ఉంటూ వారికి ఇది అప్లికేషన్ చెప్తూ మాట్లాడుతూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ 90-23-113 అంటే నా రిఫరెన్స్, నా ఫ్రెండ్స్ ఇక్కడ లెవెల్ 2లో మనకు ఇక్కడ ఉంటారు. వారందరిది టోటల్గా కలిపి ఇక్కడ ఫ్రీ టీంలో 90, పెయిడ్ టీంలో 23, టోటల్ టీం 113 కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ 3 నా ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక్కడ ఫ్రీ టీంలో 41 ఉన్నారు, పెయిడ్ టీంలో 0 ఉన్నారు, ఇంకా రాలేదు. ఇది 41. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిఫరెన్స్ లెవెల్ 4లో 30, మళ్ళీ వాళ్ళ రిఫరెల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ 7 వచ్చారు లెవెల్ 5 అట్లా. నెక్స్ట్ ఇది చూడండి మిత్రులారా. నెక్స్ట్ పోము ఇట్లా ఓకే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి యాడ్ ఫండ్, బోనస్ వ్యాలెట్, ఫండ్ వ్యాలెట్ ఉంది కదా. ఇక్కడ మనం ఇట్లా లెఫ్ట్ స్వైప్ చేస్తే మనకి ఇక్కడ టుడే ఇన్కమ్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనకు టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ కమిషన్ వ్యాలెట్ ప్లస్ ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్. అయితే నేను ఒకసారి చెప్తాను. ఇది టోటల్ ఇన్కమ్ 7800 ఉంది. నేను ఇది ఇప్పుడు క్లిక్ చేస్తాను. లేదంటే ఫస్ట్ ఇక్కడ టుడే ఇన్కమ్ 228 రూపీస్ ఉంది. ఇది క్లిక్ చేస్తాను. మీకు విషయం చెప్తాను. టుడే ఇన్కమ్ 228. నేను ఈరోజు డైరెక్ట్గా ఎవరిని జయించలేదు కాబట్టి నాకు ఇక్కడ సైన్ అప్ బోనస్ రాలేదు. నేను ఏది కూడా ఈరోజు రీఛార్జ్ కానీ ఏది సర్వీసెస్ వాడుకోలేదు కాబట్టి నాకు ఏది సెల్ఫ్ కమిషన్ రాలేదు. అయితే ఇక్కడ చూడండి టీమ్ లెవెల్ కమిషన్ ₹2.85 అంటే 2 రూపీస్, ఒక 3 రూపీస్. ఇప్పుడు నా టీమ్ లెవెల్ వాళ్ళు, నా టీంలో ఉన్న వాళ్ళందరూ రీఛార్జ్ కానీ వేరే సర్వీసెస్ వాడుకోవడం వల్ల నాకు ఇక్కడ 3 రూపీస్ కమిషన్ నాకు కంపెనీ ఇచ్చింది. జడిపే డైరెక్ట్ రెఫరల్. నేను ఈరోజు డైరెక్ట్గా చేయించలేదు నా ఫ్రెండ్స్కి, అది 0 ఉంది. ఇక్కడ చూడండి టీమ్ లెవెల్ రెఫరల్ అంటే డైరెక్ట్ రెఫరల్ 0 ఉంది. ఒక టీమ్ లెవెల్ రెఫరల్ 220 ఉంది. అంటే నా ఫ్రెండ్స్, నా టీంలో ఉన్న వాళ్ళు వేరే వారిని వాళ్ళ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తారు కాబట్టి అందులో కూడా నాకు కమిషన్ ఇస్తుంది. ఇక్కడ జడిపే కంపెనీ ఒకసారి ఎంత బాగా ఇక్కడ ఇది ఎంత ఒకటి చక్కని అవకాశం ఉన్నది ఒకసారి చూడండి మీరు. తర్వాత రాయల్టీ, నేను బ్రాంచ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది కాబట్టి నాకు డైలీ కంపెనీలో 2% లైఫ్ లాంగ్ కమిషన్ వస్తుంది. డైలీ దాదాపు నాకు ఇక్కడ బ్రాంచ్లో 6 రూపీస్ వరకు వస్తుంది. అంటే మంత్లీ 180 రూపీస్ చూడండి. అయితే ఒకసారి ఇక్కడ గమనించండి, నేను ఈరోజు చేసిన వర్క్ 0, నేను ఈరోజు వర్క్ చేయలేదు. బట్ నాకు
టుడే ఇన్కమ్ 228 రూపీస్, 230 రూపీస్. అంటే ఒక్కసారి మీరు జడ్పే గురించి మీరు అర్థం చేసుకోగలరు. ఒక్కసారి మీరు కష్టపడితే చాలు మీకు లైఫ్ లాంగ్ అమౌంట్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూడండి, నేను సెల్ఫ్గా వాడుకోలేదు, ప్లస్ నేను సెల్ఫ్గా రిఫరల్ చేయలేదు. కానీ నాకు సెల్ఫ్గా కమిషన్ లేకపోయినా నాకు టీమ్ లెవెల్ నుంచి కమిషన్ వచ్చింది. నేను సెల్ఫ్గా రిఫరల్ చేయకపోయినా నాకు టీమ్ లెవెల్ నుంచి రిఫరల్ వచ్చింది. ఇది ఈరోజు నా ఇన్కమ్. నెక్స్ట్ బ్యాక్ ఇక్కడ ఇప్పుడు టోటల్ ఇన్కమ్ 7,800 ఉంది. ఇది చూస్తే ఇక్కడ మనకు సైన్ అప్ బోనస్ 7 రూపీస్ వచ్చింది నాది. ఇక్కడ సెల్ఫ్ కమిషన్ నేను ఒక 2-3 రీఛార్జ్ చేశాను కావచ్చు, అది నాకు 70 రూపీస్ వరకు దగ్గర ఉంది. టీమ్ లెవెల్ కమిషన్ ఇప్పటివరకు నాకు 22 రూపీస్ వరకు ఉంది, 21 రూపీస్ 53 పైసే. నేను డైరెక్ట్ రిఫరల్ చేయడం వల్ల నా ఫ్రెండ్స్కి, నా లెవెల్ 1 వాళ్ళకి 6,500 నాకు జల్పే ద్వారా రావడం జరిగింది. టీమ్ లెవెల్ రిఫరల్ ద్వారా నాకు 1,220 రూపీస్ నాకు రావడం జరిగింది. ఇక్కడ రాయల్టీ ఇప్పుడు నేను బ్రాంజ్ ర్యాంక్ తీసుకొని నేను 2 డేస్ కాబట్టి నాకు 2 డేస్ నుంచి 5.5 నాకు అట్లా 11 రూపీస్ వచ్చింది. ఇది ఒకసారి ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఒకసారి మీరు కూడా చూడండి. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నా టీం సభ్యులు, నా టీం సోదరులు, మిత్రులందరూ, నా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి చూడండి మళ్ళీ. అయితే ఇప్పటివరకు మనకు వచ్చిన ఇవి తెలిసినవి ఏంటంటే డైలీ ఒక్క రీఛార్జ్ అవుతుంది ప్రెజెంట్ అయితే. ఇప్పుడు అంటే ఇప్పుడు మనకేంది, ఇది మన జడ్పే ఇంకా ఫుల్గా లాంచ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ 1000 బిలోనే అవుతుంది మొబైల్ రీఛార్జ్ కూడా. మనకు 1000 బిలో అంటే ఒక 6 months ప్యాకేజ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ జడ్పే అప్లికేషన్ అనేది ఐఫోన్లో, యాపిల్ ఫోన్లో లేదు. నా ఫ్రెండ్స్ కొందరు వాళ్ళు వేసుకోలేకపోతున్నారు. ఇది ఐఫోన్ అప్లికేషన్, యాపిల్ ఫోన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది, ప్రిపరేషన్లో. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ రీఛార్జెస్ అనేటివి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే జరుగుతున్నాయి. అది కూడా స్పెసిఫిక్ టైమ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి అక్కడ మీకు రీఛార్జ్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ కొన్ని సర్వీసెస్ కూడా ఇప్పుడు డిటిహెచ్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా వస్తున్నాయి. అయితే మనకు మామూలుగా మాట్లాడుకుంటే ఈ ఫోన్పే కానీ గూగుల్ పేలో అమౌంట్ వేస్తున్నప్పుడు అమౌంట్ స్టక్ అవుతుంది. లేదంటే ఫోన్పే ద్వారా మనం ఎప్పుడైనా పే చేసినప్పుడు ఒక్కోసారి కొంచెం లేట్గా పోవడము, మళ్ళీ అమౌంట్ రివర్స్ రావడం అట్లా జరుగుతుంది. అంటే ఇప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది ఉంటుంది ఎక్కడైనా. మనం అంత మాత్రాన మనకి ఇంతగానము బెనిఫిట్స్ ఇస్తున్న ఈ జడ్పే గురించి, అంటే మనకు ఫోన్పేలో కానీ ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నాం, ఏ బెనిఫిట్ లేదు. ఏదో సర్వీసెస్ వాడుకుంటున్నాము. ఫోన్పే గురించి మనకు ఎవరు చెప్పలేదు. ఫోన్పే, జీపే, పేటిఎం గురించి మనం మిగతా మూవీకి కానీ ఏదైనా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం, వాడుకుంటున్నాం. ఇది మనకు ఎవరు చెప్పడం కాదు, మనమే చెప్పాలి. మనం చెప్తేనే మన ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుంది. మన ఫ్రెండ్కి నువ్వు ఉన్నట్టే ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటారు. అతను చెప్పకంటే ముందే మనం చెప్తే వారు మన ద్వారా ఈ జడ్పే ఫ్యామిలీలోకి వచ్చి మనకు టీం సభ్యులు అయ్యి మనకు అందరము ఈ జడ్పే ద్వారా మనం అందరము ఇన్కమ్, సైడ్ ఇన్కమ్, పార్ట్ టైం ఇన్కమ్, ఈ సర్వీసెస్ అన్ని కమిషన్, ఇలా ఇన్సెంటివ్స్, రాయల్టీస్, బెనిఫిట్స్, ప్రాఫిట్ పొందుతాము. ఫ్రెండ్స్ ఒక విషయం, మీరు ఈ వీడియో టోటల్గా చూడండి. లేదంటే మీకు అవసరమైన ఎక్కడెక్కడ ఏదైతే ఇప్పుడు బోనస్ వ్యాలెట్ కానీ, యాడ్ ఫండ్ కానీ, అమౌంట్ విత్డ్రా కానీ, మనము ఇంకోటి ఇక్కడ చెప్పలేదు, ఇట్లా షేరింగ్లో మనము ఎట్లా చేస్తాము. ఇక్కడ కాపీ లింక్ చేసుకుంటే కాపీ వస్తుంది. మళ్ళీ షేర్ లింక్ కొడితే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్చాట్, మనము షేర్ చాట్, లింక్డ్ఇన్, అన్నిట్లలో మనం సోషల్ మీడియా వెబ్సైట్లలోకి వెళ్తుంది. అక్కడ కూడా మన వాళ్ళందరూ చూసి ఇది మన జడ్పీ మన రిఫరల్ కోడ్తో జాయిన్ అవుతారు. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉన్నా, మళ్ళీ ఏదైనా సబ్జెక్ట్ ప్రకారం మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.